హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఇక పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. మళ్ళీ ఇక సినిమాలు తీస్తారో లేదో అని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్‌కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. రాజకీయాల్లో కాదు, ముఖ్యంగా సినిమాల్లో కూడా. సో సినిమాల తర్వాతనే వాళ్ళందరూ కూడా రాజకీయంగా కన్వర్ట్ అయ్యారు. అయితే రాజకీయానికి వెళ్ళిన తర్వాత మరి కొంతమంది ఫ్యాన్స్ యాడ్ అయ్యారు. అయితే సినిమాల్లో ఉన్న ఫ్యాన్స్ కొంతమంది తగ్గుండొచ్చు. ఓవరాల్‌గా చూస్తే ఈ దేశంలో కల్ట్ ఫ్యాన్స్ ఎవరికైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు ప్రజాసేవలో నిమగ్నమైపోయి చాలా బిజీ అయిపోయారు. కానీ సినిమా అభిమానులు మాత్రం అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తే బాగుండే ఆయన అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కాంక్షను నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. సంచలనమైన నిర్ణయం. ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగే చివరి సినిమా. ఇక సినిమాల్లో 5 ఏళ్ల వరకు, ఇంకో 4 ఏళ్ల వరకు సినిమాలు అనే మాటే ఉండదు అనే మాట నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తూ కొత్త సినిమాకి ఆయన సంతకం చేసినట్టుగా తాజాగా వార్తలు వస్తున్నాయి. దాని గురించి మాట్లాడతాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. చంద్ర శ్రీనివాస్ గారు, మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా, మీకు కిరణ్ టీవీ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. అదే పవన్ కళ్యాణ్ గారు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం, కానీ సంచలన నిర్ణయం, చాలా ఇష్టపడే అందరికీ నచ్చే నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ సినిమా చేద్దామని. ఏంటి సార్ సినిమా వివరాలు ఏంటి? అంటే అవసరం కూడా. జైత్ర రామ మూవీస్ అని చెప్పేసి రామ్ తాలూరి గారు ఎన్ఆర్ఐ, మీరు అన్నట్టు కల్ట్ ఫ్యాన్. దశాబ్దం క్రితం ఆయన ఆయనతో జర్నీ చేస్తున్నాడు. రామ్ తాళ్ళూరి అంటే ఇప్పుడు చాలా కీలకమైన బాధ్యతలు కూడా అప్పగించారు కదా పవన్ కళ్యాణ్ గారు. రాజకీయంగా సంస్థాగత నిర్మాణం చేసే బాధ్యత ఆయన మీద పెట్టారు కదా. డెఫినెట్ గా అతను ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. అతను మంచి వెల్ సెటిల్ యుఎస్. మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఎంతో సంపాదించుకున్నారు, అంతా బాగానే ఉంది. నీ పుట్టిన నేలకి ఏదో ఒకటి చేయమంటే ఆయన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టిన ఆయన, పాలవంచి దగ్గర. మరి ఆయనతో వచ్చేసాడు. వచ్చిన తర్వాత అన్ని రకాలుగా పార్టీకి దశాబ్దం పైన జనసేనకు కావచ్చు, జనసేనకు సంబంధించిన మీడియా విభాగం, మిగతా ఐటీ విభాగం మొత్తం తనే చూశాడు ఒకప్పుడు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు తెలంగాణలో ఒక ఊపిరిలాగా పార్టీకి వెనుదనగా ఉన్నాడు. మరి ఆయన ఎప్పుడెప్పుడా అని చెప్పి సినిమా అనుకుని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆయనకి అవకాశం లేదేమో అనుకున్నారు. కానీ ఈ రోజున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వక్రత్వం వంశీ నెక్స్ట్ లెవెల్ కాంబో. అది ఆయన క్రాఫ్ దేనికి మార్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కో లేకపోతే ఓజీ 2కో అనుకున్నారు. ఈ సినిమాకి దేశభక్తిని రగిల్చే సినిమా. ఎందుకంటే నా పేరు సూర్యలో అల్లు అర్జున్ ఎలా అయితే మనం చూస్తాం, వక్రత్వం వంశీ ఏ లెవెల్లో ఈ సినిమా చేశారు, అట్లా ఆయన క్రాఫ్ట్ కూడా దానికోసమే తీసినట్టు అనిపిస్తుంది. అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇదే నెలలో. ఎందుకంటే ఒకవైపు ఓజీ 2 ఆగిపోయింది అనుకున్నారు. దానయ్య ఏదో సుజిత్ గ్యాప్ వచ్చింది అనుకున్నారు. ఇంకో బ్రేకింగ్ న్యూస్ వెళ్తే కొత్త సంవత్సరంలో ఓజీ 2 నిర్మాత ప్రభాస్ గా వ్యవహరించబోతున్నాడు. ఓకే, దానయ్య కాదు లేటెస్ట్ దానయ్య. బహుశా నాకు తెలిసి దానయ్య కొంత బడ్జెట్ లో కాస్త పొదువు చేసినట్టు కనపడ్డాడు. అందుకే సుజిత్ తన కారు కూడా అమ్మేసుకొని కొన్ని సీన్లు షూట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు కారు తిరిగి అదే కారుని గిఫ్ట్ గా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో మళ్ళీ ఇప్పుడు నిర్మాతని కొంచెం స్వేచ్ఛగా షూట్ చేయడానికి నిర్మాతని మార్చారు. అయితే నిర్మాత ప్రభాస్ అంటున్నారు, జైత్ర రామ మూవీస్ సినిమా మీద ఆయన నా జీవిత కోరిక నెరవేరింది. కాంబోలో వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ మంచి రచయిత వక్రత్వం వంశీ చేశారు. అటువంటి ఆ వ్యక్తి టెంపర్ సినిమా కూడా మనం చూసాం. ఆ తర్వాత ఈయనైతే లాస్ట్ సినిమా మనం చిరంజీవి గారితో చేసిన సైరా కూడా సురేందర్ రెడ్డి మనం చూసాం. అంతకుముందు చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకుంటారు. మన దిల్ రాజు గారు కూడా చెప్పారు, సినిమా అయిందే కదా సార్. రవితేజకి సినిమా కెరీర్ హిట్ ఇచ్చింది. అటువంటిది సినిమా ఇచ్చిన వ్యక్తికి ఇప్పుడు దిల్ రాజు గారు కూడా ఏమన్నారు, సార్ సంవత్సరం ఒక సినిమా మాకు అవకాశం ఉంది అని అన్నారు. సంవత్సరానికి ఒక సినిమా తీయాలన్నారు. మరి అటువంటిది ఆయనకు కూడా తెలుసు వకీల్ సాబ్ ఏమైందో సినిమా హిట్ అయింది. సార్ సంవత్సరానికి ఒకటి కాదు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే సంవత్సరానికి 3 సినిమాలు తీయగలుగుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 25 రోజులు సినిమా కంప్లీట్ చేస్తున్నారు కదా, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. సో కాబట్టి బహుశా నేను అనుకోవడం కనీసం 2 సినిమాలు ఈజీగా అయితే తీసే అవకాశం ఉంది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునే నిర్మాతలు క్యూలు కడతా ఉంటారు. మీరు ఉదయం ఇస్తే ఉదయం, రాత్రి ఇస్తే రాత్రి టైం చేసుకుంటామంటే ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్ పెట్టుకుంటాం, అక్కడ పెట్టుకుంటారు. అదే జరిగింది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది 2025లో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హైయెస్ట్
గ్రాస్ కలెక్షన్స్ 350 కోట్ల దాకా వచ్చింది. మనం చూసాం సినిమా 350 నుంచి 400 కోట్లకి మనం చూసాం. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటారో చూపించారు. ఓజీ 2 పట్టాల మీద ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. ఇంకోటి ఇప్పుడు ఇది. డెఫినెట్ గా సురేందర్ రెడ్డి అనే వ్యక్తి మాస్ ఎలివేషన్ హీరోని నెక్స్ట్ లెవెల్ చూపిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాఫ్ ఎందుకు అంత డిప్ప కటింగ్ వేసుకున్నారు, మిలిటరీ క్యాప్ వేసుకున్నారు, రకరకాలు అనుకున్నారు. దీనికోసం అనేది ఇప్పుడు అర్థమైంది మొత్తం. అంటే పండగ ముందే నూతన సంవత్సరంలో అభిమానులకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనేది మనకు అర్థమవుతుంది అనమాట. వెరీ నైస్. అయితే ఇక్కడ కొన్ని మళ్ళీ విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది సార్. మళ్ళీ సినిమా మళ్ళీ రంగులు వేసుకుంటున్నాడు, మళ్ళీ సినిమాల మీదకి వెళ్తున్నాడు, పాలన గాలి వదిలేశాడు, ఇలాగ మొరగడానికి సిద్ధంగా ఉంటాయి కదా కొన్ని డాక్స్. నేనేమంటానంటే ఇప్పుడు మురిగే మురుగుతూ ఉంటాయి, ఎవరు రూపాయి పెట్టరు. ఆయన సినిమాల వచ్చే డబ్బుల్నే పేద ప్రజలకు పంచుతున్నాడు. నిన్నగాక మనం మాట చెప్పాడు, 5 కోట్లు నాకు సినిమాకి అడ్వాన్స్ వస్తే ఆ రోజు రైతులకు కోల్ రైతులకి ఇదైపోతుంటే నేను ముందుగా ఇచ్చానని చెప్పి మాట చెప్పాడు. మీరు గమనించారా మీరు? మరి చేసేవాడికి తెలిసిద్ది ఆ దానధర్మాలు ఏంటో. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నది ఇది అన్నట్టుగా కొంతమంది సామెత కొంతమంది ఉంటారు సార్ విమర్శించేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే వాళ్ళకే ఇబ్బంది తప్పితే ఆయనకేం కాదు. సంవత్సరానికి సినిమా తీస్తే 1000 కోట్లు వస్తాయి, అవునా కదా? అంతే. మరి 1000 కోట్లు వచ్చిన అంత లగ్జరీస్ జీవితం కార్వాల్లో పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో ఉండాల్సిన ఆ వ్యక్తి ఎందుకు ప్రజల కోసం పరితపిస్తున్నాడు? ఇప్పుడు 400 గ్రామ పంచాయతీలకు ఎంత ఇచ్చాడు? 400 లక్షలు 4 కోట్లు ఇచ్చాడా? 2 రాష్ట్రాలకు కోటి రూపాయలు ఇచ్చాడు వరదలు వస్తే. నిన్నగాక మనం 84 లక్షలు అంద క్రీడామణులకు ఇచ్చారా? మరి ఏం వీళ్ళు చెప్పేవాళ్ళు, ఎవరైనా విమర్శించేవాళ్ళు ₹1 చేయమని వాళ్ళ జీవులు తీసి సహాయం చేయమనండి. కొత్త సంవత్సరం అడుగుదాం. ఈ సంవత్సరం అయినా వాళ్ళకి మారు మనసు, వాళ్ళకి మనసు మారాలని పవన్ కళ్యాణ్ గారు అంతా చేయకపోయినా ఆయనలో 10 వంతు కూడా చేస్తే సమాజం వాళ్ళకి గుర్తిస్తుందని, వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకోవడం తప్పితే మనం ఏం చేయాలి? ఏమంటారు మీరు? అంతే. అంటే వాళ్ళు సార్ విమర్శించడానికి ఆయన దగ్గర అవినీతి లేదు, డబ్బు సంపాదించాలని పదవి వ్యామోహం లేదు. ఏం విమర్శిస్తారు? విమర్శిస్తే ఆయన పొట్టగుట్టి కోసం అన్నట్టుగా ఆయన పార్టీని నడుపుకోవటం కోసం అనాలి. ఇక్కడ పార్టీని నడుపుకోవటం కోసం ఆయన నిజాయితీగా ఉండటం వల్లనే ఇట్లా పార్టీని నడుపుకోవటం కోసం సినిమాలు తీస్తారు. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ విజయవాడలో ఉంటే ఆయనకి 60 మంది సిబ్బంది, 6 శాఖలకి 10 మందిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నలుగురితో ఎందుకు క్యాంప్ ఆఫీస్ కూడా సొంత మంగళగిరి ఆఫీసులు పెట్టుకున్నాడు? ప్రభుత్వానికి ఎంత ఆదాయం కల్పిస్తాడు? క్యాంప్ ఆఫీస్ కంటే మొత్తం 3 కోట్లతో 4 కోట్లతోనూ రెనోవేషన్ చేసేసి, సహజంగా మంత్రులు ప్రభుత్వాలు మారిన తర్వాత మంత్రులు కొత్తగా శాఖలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆఫీసు అంటే 5 ఏళ్ల క్రితమే అది తయారు చేసి ఉంటుంది కాబట్టి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ బాగు చేస్తారు. బాగు చేసి వీళ్ళ అభిరుచికి అనుగుణంగా మళ్ళీ తయారు చేసుకుంటారు. ఇది ప్రజాధనం. సో గతం నుంచి ఇదేమి పవన్ కళ్యాణ్ కొత్త కాదు. గతం నుంచి ఏ మంత్రి వచ్చినా చేసుకునేదే ఇది. 3 కోట్లని 2 కోట్లని 5 కోట్లని అట్లా చేసుకుంటూ వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది చూశారు. సార్ మళ్ళీ దీనికి 3 కోట్లు పెట్టాలా? 3 కోట్లు పెట్టి దీన్నంతా రెనోవేషన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఉండాలా? ఎందుకు ప్రజాధనం 3 కోట్ల రూపాయలు ఎందుకు? గోడ కొట్టిన సున్నమే కదా సార్, మొత్తం మళ్ళీ తిరిగి రాదు. ప్రొడక్టివిటీ ఏముండదు కదా దాని నుంచి. అందుకే ఆయన అనుకున్నారు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ అనే, మంగళగిరి పార్టీ ఆఫీస్ అనే క్యాంప్ ఆఫీస్ కూడా మార్చుకుంటాను అనుకున్నారు. ఇవాళ అదే చేశారు. సో పార్టీ ఆఫీస్ వేరుగా పక్కనే పార్టీ ఆఫీస్ పెద్దగా కట్టించుకుంటున్నారు. సో ఇవాళ ఇంకొక క్యాంప్ ఆఫీస్గా మాత్రం ఆ పక్కన అదే అట్లానే ఉంచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సో ఏదేమైనా మీరు అన్నట్టుగా ఈ బార్కింగ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మురిగే కుక్కలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో జనానికి తెలుసు, ప్రజలకు స్పష్టంగా తెలుసు. నిజాయితీ పరుడు ₹1 ఉంటే, రంతిదేవుడు కథ చదువుకున్నాం మనం చిన్నప్పుడు, నాండిటైల్లో ఉండేది. సో రంతిదేవుడు ఏం చేస్తాడంటే ఆయన అడిగిన వాళ్ళకి సగం ఇచ్చేస్తుంటాడు దానం. మళ్ళీ ఆయన ఆ సగంలోకి వస్తే మళ్ళీ ఆ సగం ఇస్తాడు దానం. అట్లా అలాంటి తత్వం కలిగిన ఒక అద్భుతమైన మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలు చేయటం, సో ఆయనకి పార్టీ నడపడానికి ఆయనకు అవసరం కావచ్చు. జనానికి మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారిని సినిమా తెర మీద కూడా చూడాలని అనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు కిరణ్ టీవీ సాక్షిగా మనం ఏం చెప్పాలంటే సార్, ప్రేక్షకులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఒకవైపు పరిపాలన మీద పట్టు సాధించాడు, ఒకవైపు హిందూ సనాతన సాంప్రదాయం అనే దేశవ్యాప్తంగా మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఇంకోవైపు సినిమాల ద్వారా వచ్చే డబ్బుతోనే కదా సార్ పేదలకు పంచుతుంది. ఆ సేవ చేసే గుణం అనేది ఆయనకి మెండుగా ఉంది. కాబట్టి విమర్శించే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి కొత్త సంవత్సరంలో అభిమానులకి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తాడు. డెఫినెట్గా మీరు అన్నట్టు సంవత్సరానికి 3 సినిమాలు చేసే సత్తా ఆయనకు ఉంది. అలానే చేస్తాడనేది
అర్థం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, ఒక చర్చ పెడదాము. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాలను మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్కారం.